మనిషిని దేవుడు తన పోలికలో తన బిడ్డలుగా చేసుకున్నాడు. దేవుని బిడ్డలుగా దేవుని లక్షణములను కలిగి ఈ భూమిపై జీవించాలనుకున్నాడు. కానీ మనిషి దేవుణ్ణి కాదని తనకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుడు ప్రేమతో మనిషిని మరలా ఆయన మార్గానికి తీసుకురావాలనుకున్నాడు. దాని కొరకు ఆ దేవుడే మనిషి అయ్యాడు. ఆత్మస్వభావం కలిగిన దేవుడే రక్తమాంసాలు నిజమైన మానవ స్వభావం కలిగిన వాడయ్యాడు. మనిషిగా మారిన దేవుడే యేసుక్రీస్తు. యేసు అనే మార్గం ద్వారా నిన్ను మరల ఆయన బిడ్డగా చేశాడు. నీ కొరకు సృష్టికర్త మనిషిగా రావడం ఎంత గొప్ప విషయం కదా. ఇప్పటికైనా ఆయన ప్రేమను నీవు గ్రహిస్తున్నావా? ఆ దేవుని మార్గంలోకి వస్తావా? పాపపు మార్గము విడిచిపెడతావా? పరిశుద్ధతను చేపడతావా? పాపమును విడిచి దేవుని దగ్గరకు వచ్చినప్పుడే క్రిస్మస్లో నీవు ఆనందించగలుగుతావు, సంతోషించగలుగుతావు. Merry Christmas. Like and subscribe for more videos.